హలో క్యూటీస్, వెల్కమ్ బ్యాక్ టు సరిష్మా. ఇవాళ వచ్చేసి డే 1 అండ్ డే 2. ఫస్ట్ అయితే మేము అస్సాం వెళ్ళిపోయాం. అస్సాం నుంచి ఇప్పుడు షిల్లాంగ్ వెళ్తున్నాం. టుడే వచ్చేసి వాళ్ళు దేనికి వెళ్తున్నామంటే ఉమియం లేక్. ఇది ఎంట్రన్స్ ఫ్రమ్ అస్సాం టు షిల్లాంగ్ 3 hours. మేము ఎక్కువ మంది ఉన్నాం కాబట్టి ఈ వ్యాన్లో వచ్చేసాం టెంపోలో. సో ఎంట్రన్స్ నుంచి మెల్లగా లోపలికి వెళ్తే లేక్ వస్తుంది అనమాట. సీనరీ చాలా బాగుంటుంది, చుట్టూ ఉన్నది. దిస్ ఇస్ ద లేక్. లేక్ కూడా చాలా అంటే చాలా ఫ్రెష్గా, నీట్గా, అట్మాస్ఫియర్ కూడా చాలా ప్రశాంతంగా అంతా బాగుంటుంది. దాని తర్వాత మేము అందరం కలిసి బోటింగ్కి వెళ్ళాము. బోటింగ్కి పర్ పర్సన్ 10 మెంబర్స్కి కలిపి 1500 అయింది మాకు. సో పర్ పర్సన్ 150. బోటింగ్ కూడా చాలా బాగుంది, కానీ ఎంతోసేపు తిప్పాడు లోపల. ఒక 5 minutes తిప్పుతారు అంతే మనని. జస్ట్ కొంచెం ముందుకెళ్ళి ఆ 5 minutesలోనే మళ్ళీ వెనక్కి వచ్చేయడమే. కానీ ఆ 5 minutes కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. ఆ లేక్ చూసారా, ఎంత బ్లూగా, ఎంత నీట్గా, చాలా బాగుంటుంది. మస్ట్ ఎక్స్పీరియన్స్ చేయాలి అక్కడికి వెళ్ళినప్పుడల్లా బోట్ది. అండ్ దెన్ పక్కనే ఇట్లాగా ఒక బ్రిడ్జ్ లాగా ఉంటుంది. మొత్తం నడవడానికి కూడా చాలా ఉంటుంది. మాకు ఇంకా లంచ్ టైం అయిపోయి అప్పటికే 3 అయిపోయింది కాబట్టి ఇంకా మొత్తం చూడలేదు. ఇటు సైడ్కి వెళ్తే ఒక బ్రిడ్జ్, ఇటు సైడ్కి వెళ్తే ఒకటి, చాలా అంటే చాలా ఉంటాయి మనం తిరగడానికి. కానీ చుట్టూ చెట్లు చాలా బాగుంటుంది. ఇక్కడ పోజిస్తున్నారు వాళ్ళిద్దరు. ఇది ఇంకొక బ్రిడ్జ్ అనమాట. బ్రిడ్జ్ అంటే ఏం లేదు, అక్కడి నుంచి ఇక్కడికి చాలా, కానీ చాలా పెద్దది ఇది మాత్రం. సరౌండింగ్స్ అయితే ఫుల్ చెట్లు అంతా చాలా బాగుంది. అప్పటికే 3:34 అయిపోతుంది. ఇంకా అక్కడ త్వరగా చీకటి అయిపోతుంది కాబట్టి ఇంకా అలా నైట్ అయితే వచ్చేసాము. వచ్చి రూమ్లో చెక్ ఇన్ అయిపోయి తర్వాత పోలీస్ బజార్, ఇక్కడ ఫేమస్ అంటే పోలీస్ బజార్కి వెళ్ళాము. కాకపోతే ఆ రోజు సండే అవడం వల్ల ఆల్మోస్ట్ ఆల్ షాప్స్ కట్టేసి ఉన్నాయి. ప్లస్ దట్టు మేము 7:30కి వెళ్ళాము. ఇంకా అన్ని షాప్స్ ఆల్మోస్ట్ క్లోజ్లోనే ఉన్నాయి. 7:30 కాదనుకుంటా, 8కి అనుకుంటా. కానీ యూట్యూబ్లో అందరూ ఏం చెప్పారంటే పోలీస్ బజార్లో చాలా తక్కువ ఉంటే అక్కడ చాలా కొనుక్కొచ్చని. లేదు భయ, రేట్లన్నీ అసలు చాలా బాగా ఉన్నాయి రేట్లు అయితే. సో ఎవరు ఇక్కడ కొనుక్కుందామని చాలా ఎక్స్పెక్టేషన్స్తో రాకండి. ఎక్స్పెక్టేషన్స్ చాలా తక్కువ పెట్టుకుని రండి. మేము వెళ్ళినప్పుడైతే షాపులు లేవు చూడటానికి కూడా. ఆప్షన్స్ ఉన్న ఆప్షన్స్లో చూస్తే అవి చాలా అంటే చాలా కాస్ట్లీ ఉన్నాయి. ఇదేమో డే 2. ఏదో చెప్పేస్తున్నాను కానీ అక్కడ ఆడియో సరిగ్గా రాక కట్ అయిపోయింది, అందుకే వాయిస్ ఓవర్ ఇస్తున్నాం. డే 2 ప్లాన్ వచ్చేసి లైట్నమ్ క్యానియాన్ అండ్ 1 వాటర్ఫాల్స్, కరంగ్సూరి వాటర్ఫాల్స్. చాలా అంటే చాలా బాగుంది, మీరు కూడా చూడండి. ఇది వెళ్ళే దారిలో అనమాట. అసలు దారి మొత్తం అయితే అలా చూస్తూ ఉండిపోవచ్చు, అంతా బాగుంది. మధ్యలో మేము ఎంజాయ్ కూడా చేసాము, గేమ్స్ ఆడాము, సాంగ్స్ పాడుకున్నాము. అవన్నీ అన్నీ కలిపి ఇంకో వ్లాగ్లో పెడతాను. మై మూమెంట్స్, అవర్ మూమెంట్స్ అని. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి లైట్నమ్ క్యానియన్. సీనరీకి ఇటు సైడ్ ఉంటుంది పార్కింగ్ కిందనే. మాకేం చేసామంటే తెలియక ఫస్ట్ ఇదే వ్యూ పాయింట్ అనుకుని వెళ్ళిపోయాము. కానీ ఇది యాక్చువల్ వ్యూ పాయింట్ కాదు, ఇంకోటి ఉంటుంది, అది వస్తుంది లాస్ట్లో ఉంది వీడియోలో. ఇది జస్ట్ పార్కింగ్కి పక్కనే ఉంటుంది అనమాట. కానీ ఈ వ్యూ కూడా బాగుంది. మేము వెళ్ళేపాటికి ప్రతిదీ కొంచెం లేట్ అయింది కాబట్టి ఆ ట్రావెలింగ్ వల్ల ఎక్కువ, అంటే ఎండ ఎక్కువ వచ్చేసి ఆ టైం కల్లా సగం డే అయిపోతుంది మేఘాలయ వాళ్ళకి. బట్ వ్యూ పాయింట్ మాత్రం చాలా బాగుంది. మేము ఇదే వ్యూ అనుకుని ఇదే వ్యూ అనుకున్నాము. కానీ ఇటు సైడ్కి వెళ్ళాలి, అప్పుడే ఒక కరెక్ట్ వ్యూ వస్తుంది. పార్కింగ్ దగ్గర ఎప్పుడైతే ఆగుతామో అట్నుంచి కిందకి రాకుండా స్ట్రైట్ వెళ్ళాలి, అప్పుడు మనకి వ్యూ పాయింట్ వస్తుంది. ఈ వ్యూ పాయింట్ కూడా బాగానే ఉంది. బట్ మనం ఎక్స్పెక్ట్ చేసేంత ఆ వ్యూ పాయింట్కి వెళ్ళాలంటే కొంచెం పక్కకి వెళ్ళాలి, ఇటు రాకూడదు. అదొక్కటే మేము చేసిన తప్పు. నేను నా సోకులు ఇంకా అక్కడే ఉన్న ఒక చిన్న రెస్టారెంట్ అనమాట, పైన ఉంటుంది. సో అక్కడే ఇంకా ఫుడ్కి వచ్చేసాం. ఆకలి వేస్తుంది, మళ్ళీ ప్లస్ వాటర్ఫాల్స్కి వెళ్ళాలి, క్లోజ్ అయిపోతే. ఇదైతే చాలా బాగుంది, సీటింగ్ కానీ టైర్స్తో మొత్తము. ఫుడ్ కూడా ఓకేగా చాలా బాగుంది. ఇది నేను చెప్తున్నా కదా వ్యూ పాయింట్కి వెళ్ళే దారిలో ఒక ప్లే గ్రౌండ్ ఉంటుంది. అక్కడ ఇలా చిన్న చిన్న గేమ్స్ తిరగడం కానీ ఆడి
చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఫస్ట్ మాకు తెలియక అదే వ్యూ పాయింట్ అనుకుని అక్కడే రీల్స్ చేసి, అక్కడే ఫోటోలు దిగేసి, అక్కడే సగం టైం వేస్ట్ చేసాము. తర్వాత ఎందుకో ఫుడ్‌కి వెళ్ళినప్పుడు ఇదేంటా అని ఇటు వస్తే అప్పుడు కనిపించింది మాకు. మేము వచ్చేపాటికి ఇంకా సగం సన్ కూడా అయిపోయింది. ఓకే. బట్ బాగానే ఉంది. ఇలా కిందకెళ్ళి ఆ చివరికెళ్తే అక్కడ కూడా ఇంకా చాలా బాగుంది. ఇంకా వ్యూ పాయింట్ అంటే యాక్చువల్లీ ఇలానే ఉంటది. కాకపోతే మనము వ్యూ ఎప్పుడైనా చూడడానికి మేఘాలయలో మార్నింగ్ వెళ్తే మాత్రం చాలా బాగుంటది. ఇప్పుడు మేము క్రాంగ్సురి వాటర్ ఫాల్స్కి వెళ్తున్నాము. కొంచెం చిన్న ట్రెక్ అయితే ఉంటుంది వెళ్ళడానికి. మెట్లు దిగాలి. వెళ్ళేటప్పుడు ఏముంది అబ్బా సూపర్, అందరూ ఏమన్నా అంటే 30-35 మినిట్స్ ట్రెక్ అంటే, దిగేటప్పుడు 10 మినిట్స్లో వెళ్ళిపోయి అబ్బా ఇదేముంది అనుకున్నాం. ఎక్కేటప్పుడు అందరు బాగానే ఎక్కేసారు నేను తప్పితే. బట్ వెళ్ళేటప్పుడు కూడా చాలా బాగుంది. మొత్తం మెట్లు దిగడం కానీ అంతా. మాకేంటంటే అప్పటికి లేట్ అయిపోయింది. 4:50 కల్లా క్లోజ్. మేము అప్పటికి 3:30 4 అయిపోయింది. ఇక్కడిక్కడే ఉన్నాము. ఇంక అందుకనే స్పీడ్గా వెళ్ళిపోతున్నాము. చాలా అంటే చాలా బాగుంటుంది ఈ వాటర్ ఫాల్స్ కూడా. ఇక్కడ ఏంటంటే త్వరగా నైట్ అయిపోవడం వల్ల వాటర్ ఫాల్స్ కూడా 4:50 4:30 నుంచి క్లోజ్ అంటున్నారు. అది ఫస్ట్ వెళ్ళిన సెకండ్ డేనే కదా, మాకు తెలియలేదన్నమాట ఇంత త్వరగా క్లోజ్ చేస్తారని. సో మేము లైన్ క్యానియం దగ్గరే టైం తీసుకొని ఇక్కడికి వచ్చేపాటికి 4 అయిపోయింది. ఇంక ఇక్కడ నుంచి మళ్ళీ వాటర్లో ఎంజాయ్ చేయాలని గబగబా స్పీడ్గా స్టార్ట్ చేసి దిగేసామన్నమాట. కానీ ప్రతి వాటర్ ఫాల్ ఎంత బాగున్నాయో అసలు. చాలా బ్లూగా ప్యూర్గా క్లియర్గా ఎంత బాగుందో వాటర్ ఫాల్స్ మాత్రం. ఇదైతే తెలుసా, నేను తీసింది ఇది కరెక్ట్గా 4:50కి 4:45కి. సో 4:45కి ఎంత చీకటి పడిపోయిందో అసలు, ఊరికే చీకటి పడిపోయింది. ఆ తర్వాత ఇంకా క్యాంప్ ఫైర్ వేసుకున్నాము. థ్యాంక్ యూ క్యూటీస్ ఫర్ వాచింగ్.